Okay, so this is a continuation video to Feb 24 video. ఓకే. అంటే మనం బేసిక్ ఆత్ గురించి ఈ వీడియోలో నేను కొన్ని డౌట్స్ వదిలేసాను. కొన్ని కన్‌ఫ్యూజ్ చేశాను. సో, దాన్ని క్లియర్ చేయడానికే ఈ కంటిన్యూటీ వీడియో అనమాట. సో, విల్ సీ బేసిక్ ఆత్ పాలిసీ. అసలు బేసిక్ ఆత్ ఎలా అప్లై చేయాలో ఫస్ట్ ఐల్ టెల్ యూ బేసిక్ ఐల్ ఎక్స్‌ప్లెయిన్ బేసిక్ ఫ్లో. అసలు ఎలా క్రియేట్ చేయాలి మ్యూల్ ఫ్లో అంతా. సో, ఫస్ట్ మనం ఏపీఎస్‌లో డిజైన్ సెంటర్ ఓపెన్ చేస్తాం అనమాట. డిజైన్ సెంటర్‌లో వచ్చి వి విల్ రైట్ ఇన్ ఏపీఐ స్పెసిఫికేషన్. ఓకే. సో యూ కెన్ సీ ఆ బేసిక్ స్పెసిఫికేషన్ ఐ క్రియేటెడ్. ఇది ఇలా బేసిక్ క్రియేట్ చేసి విల్ పబ్లిష్ టు ఎక్స్చేంజ్. ఎక్స్చేంజ్ అనేది మన గిట్ హబ్ రిపోలో అనమాట. ఓకే, విల్ క్లిక్ టు పబ్లిష్ ఆన్ ఎక్స్చేంజ్ అనమాట. ఓకే, సో నౌ ఇట్ విల్ బి ఆన్ ఎక్స్చేంజ్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది ఎక్స్చేంజ్లో ఉంది కాబట్టి విల్ గో టు ఏపీఐ మేనేజర్. ఏపీఐ మేనేజర్లో యాడ్ న్యూ కొట్టి విల్ యాడ్ న్యూ ఏపీఐ. ఇక్కడ మ్యూల్ గేట్వే నెక్స్ట్ కొట్టుకొని వెళ్ళి దెర్ ఇస్ వన్ ఆప్షన్ అనమాట, పుల్ ఫ్రమ్ ఎక్స్చేంజ్. యూ కెన్ సీ సెలెక్ట్ ఏపీఐ ఫ్రమ్ ఎక్స్చేంజ్. ఎక్స్చేంజ్లో ఉన్న ఏపీఐని మనం ఏపీఐ మేనేజర్లో తీసుకొస్తాం. ఇక్కడ తీసుకొచ్చా. ఓకే, సో ఇట్స్ ఆల్రెడీ దేర్ ఇన్ ద ఎక్స్చేంజ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఒక ఇన్స్టెన్స్ ఐడి క్రియేట్ అవుతుంది అనమాట. యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ది స్టేటస్. ఈ స్టేటస్ మనం ఇన్స్టెంట్గా స్టార్టింగ్ క్రియేట్ చేసినప్పుడు ఇది అన్ఆథరైజ్డ్ అన్రిజిస్టర్డ్ అని ఉంటుంది స్టేటస్. బట్ విల్ సీ దిస్ లేటర్. సో ఇక్కడ ఇన్స్టెన్స్ ఐడి ఉంటుంది అనమాట. ఇన్స్టెన్స్ ఐడి కాపీ చేసుకుంటాం. సో వాట్ ఈస్ ద ఫ్లో? ఫస్ట్ వి డిజైన్డ్ అవర్ ఏపీఐ ఇన్ ద డిజైన్ సెంటర్. తర్వాత ఎక్స్చేంజ్లో పుష్ చేసాం. ఇప్పుడు ఎక్స్చేంజ్ నుండి మనం ఈ ఏపీఐ మేనేజర్లో పుల్ చేసుకొని వి క్రియేటెడ్ దిస్. క్రియేట్ చేస్తే మనకి ఒక ఏపీఐ ఇన్స్టెన్స్ ఐడి క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఏపీఐ ఇన్స్టెన్స్ క్రియేట్ అయింది కాబట్టి విల్ గో టు మ్యూల్ స్టూడియో. మ్యూల్ స్టూడియోలోకి వచ్చి విల్ క్లిక్ ఆన్ న్యూ మ్యూల్ ప్రాజెక్ట్. విల్ పుల్ ఫ్రమ్ ఎక్స్చేంజ్ నుండి విల్ పుల్ డౌన్లోడ్ రామల్ ఫ్రమ్ మ్యూల్ సాఫ్ట్. యూజ్ దిస్ ఆప్షన్ విల్ పుల్ ఫ్రమ్ ఎక్స్చేంజ్. సో ఎక్స్చేంజ్ నుండి ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ ఈ ఫ్లోకి ఫస్ట్ వీ విల్ టెస్ట్ అనమాట. మనం దీనికి ఏది అప్లై చేయకుండా మనం లోకల్గా టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేసి ఇక్కడ గ్లోబల్ ఎలిమెంట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఈ గ్లోబల్ ఎలిమెంట్లో ఇక్కడ క్రియేట్ న్యూ కొట్టి ఇక్కడ ఆటో డిస్కవరీ అని చెప్పి ఒక ఫ్లో ఉంటుంది అనమాట. ఈ ఆటో డిస్కవరీ అనే దాన్ని కొట్టి ఆటో డిస్కవరీ ఓపెన్ చేసి దాన్ని ఇందాక మనం కాపీ చేస్తాం కదా ఏపీఐ ఇన్స్టెన్స్ ఐడి, దాన్ని ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఏపీఐ మేనేజర్ నుండి కాపీ చేసింది. అండ్ ఆల్సో ఇక్కడ మెయిన్ సెలెక్ట్ చేస్తాం. ఫ్లోని ఇక్కడ డ్రాప్ డౌన్ ఉంటుంది, ఇందులో మెయిన్. ఓకే, దట్ ఈస్ అ మెయిన్ ఫ్లో అనమాట. ఓకే, సో హియర్ ఇట్స్ క్లియర్ కదా. ఇప్పుడు మనం ఈ ఆటో డిస్కవరీ ఆన్ అయినప్పుడు లోకల్లో టెస్ట్ చేయలేదు, అందుకే మనం ఇందాక టెస్ట్ చేయాలని చెప్పా. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు టెస్ట్ ఇట్ దీన్ని డిలీట్ చేసుకొని విల్ టెస్ట్ ఇన్ ద పోస్ట్ మ్యాన్. లోకల్గా వర్క్ అవుతుందంటే మనం ఈ ఆటో డిస్కవర్ని ఎనేబుల్ చేసి ఇక్కడ దీన్ని యాక్సెస్ చేసి వీ విల్ రైట్ క్లిక్ ఆన్ ద ప్రాజెక్ట్. దెన్ వీ విల్ ఎక్స్పోర్ట్ అనమాట. క్లిక్ ఆన్ హియర్, వీ ఎక్స్పోర్ట్ యాజ్ ఎ జార్ ఫైల్. ఓకే, ఆ జార్ ఫైల్ నేను డౌన్లోడ్స్లో యూ కెన్ సీ ఇట్ వాజ్ ఆల్రెడీ ఎక్స్పోర్టెడ్. నౌ వీ హ్యావ్ టు పబ్లిష్ అనమాట. వీ హ్యావ్ టు పబ్లిష్ దిస్ టు రన్ టైమ్ మేనేజర్లో మనం డిప్లాయ్ చేస్తాం కాబట్టి రన్ టైమ్ మేనేజర్లో చేయాలి. ఆల్రెడీ ఇక్కడ చేస్తాను, బట్ డిప్లాయ్ అప్లికేషన్ కొట్టి హౌ టు డూ ఇట్. ఓకే, సో వన్స్ యూ డూ ఇట్ ఇలా వస్తుంది. ఆల్రెడీ ఉన్న దానిలో మనం చేయాలంటే ఇక్కడ చూస్ వెళ్ళని కొట్టుకొని ఇక్కడ నుండి కూడా వీ కెన్ డిప్లాయ్ అనమాట. డౌన్లోడ్స్ ఇలా క్లిక్ చేసి ఆల్రెడీ డిప్లాయ్ అయిపోతే మనం దాంట్లో చేంజెస్ చేసి ఇఫ్ యూ వాంట్ టు కొత్త ఫైల్ డిప్లాయ్ చేద్దాం అనుకుంటే సేమ్ ఎగ్జిస్టింగ్ దాంట్లో యూజింగ్ దిస్ ఆప్షన్ యూ కెన్ డూ ఇట్. లేదంటే కొత్తది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్. సో ఇక్కడ నౌ మనం ఇంతవరకు ఏం చేసాం, డిజైన్ సెంటర్లో డిజైన్ చేసాం, దాన్ని ఎక్స్చేంజ్లో పబ్లిష్ చేసిన తర్వాత ఏపీఐ మేనేజర్లోకి వెళ్ళాం. ఏపీఐ మేనేజర్లో పుల్ చేసుకున్నాం. ఎక్స్చేంజ్ నుండి ఇక్కడ ఇన్స్టెన్స్ ఐడి తీసుకోవచ్చు. మ్యూల్ స్టూడియోలో కూడా ఎక్స్చేంజ్ నుండి పుల్ చేసుకున్నాం. ఇన్స్టెన్స్ ఐడి అనేది యాప్కి లింక్ చేసి ఆ లింక్డ్ ఉన్న యాప్ని మనం డిప్లాయ్ చేసాం. సో ఎంతవరకు పర్ఫెక్ట్. ఇప్పుడు వీ హ్యావ్ టు యాడ్ ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనమాట. ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఎక్కడ అప్లై చేస్తాం? ప్రాపర్టీస్లో యాడ్ చేస్తాం. ఈ ప్రాపర్టీలో ఈ నేమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడే నాకు బొక్క అయింది ప్రీవియస్ వీడియోలో. సో పే అటెన్షన్. anypoint.platform.client_id. ఓ షిట్, ఇది దాని నేమ్ అండ్ సీక్రెట్ ఇది నేమ్. ఈ వాల్యూస్ ఎక్కడి నుంచి తీసుకొస్తాం అంటే మనం ఇక్కడే ఈ ఏపీఐ మేనేజర్లో ఈ ఎన్విరాన్మెంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇఫ్ యూ క్లిక్ హియర్ ఇక్కడ వస్తాయి ఆ వాల్యూస్ అనేవి. ఓకే, ఇన్ కేస్ కనుక ఇక్కడ రాకపోతే యూ కెన్ క్రియేట్ ఫ్రమ్ ఇక్కడ సెట్టింగ్స్, యాక్సెస్ మేనేజ్మెంట్, ఇక్కడ
బిజినెస్ గ్రూప్స్ ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ బిజినెస్ గ్రూప్ అని మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే. సో బట్ ఇక్కడ నుండి వీ కెన్ కాపీ పేస్ట్ దోస్ అనమాట. పేస్ట్ చేసి అవి మనం ఇక్కడ ఇచ్చి మనం రీడిప్లాయ్ చేయాలి. రీడిప్లాయ్ చేస్తే అప్పుడు ఫ్లో కంప్లీట్ అవుతుంది. సో దిస్ ఇస్ హౌ యూ ఆర్ ఎ బేసిక్ ఆప్ట్.